హలో వెల్కమ్ టు తెలుగు ఫ్యాక్ట్. ఒక మనిషి మరణం తర్వాత ఏమవుతుంది అని తెలుసుకోవడం ప్రతి ఒక్కరికి కుతూహలంగానే ఉంటుంది. దీనికి సంబంధించి గరుడ పురాణంలో ఏం రాసి ఉందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ భూమి మీదకు వచ్చిన ప్రతి ప్రాణి తన ఆయుష్ ప్రయాణం పూర్తి అవ్వగానే మరణించక తప్పదు. అలా ఆ దేహం నుండి వేరుపడిన ఆత్మ తన కర్మ ఫలాన్ని అనుసరించి మరో శరీరంలోకి ప్రవేశించి తిరిగి జన్మించక మానదు. ఇది సృష్టి ధర్మం. ఇది నిరంతరంగా సాగే ప్రక్రియ. మరణం తర్వాత శరీరం దహనం అయినా కూడా ఆత్మ సాగే ప్రక్రియ. తర్వాత శరీర దహనం అయినా కూడా ఆత్మ ఇంకా మనుగడలోనే ఉందన్నమాట. మరణించిన తర్వాత ఆత్మలను సంతృప్తి పరచడానికి చేయాల్సిన కర్మల గురించి అష్టదశ పురాణాల్లో ఒకటైన గరుడ పురాణంలో స్పష్టంగా వివరించబడి ఉంది. ఒకరోజు విష్ణుమూర్తి వాహనమైన గరుత్మంతుడు శేష సమానం పైన పడుకొని విష్ణుమూర్తి దగ్గరికి వెళ్లి, స్వామి, ఈ భూమి పైన పుట్టిన ప్రతి జీవుడు తన అర్ధాయుషు పూర్తయ్యాక ఏదో ఒక రోజున మరణిస్తాడు కదా, మరి ఆ జీవుడు బ్రతుకున్నంత వరకు అతనినే అంటిపెట్టుకొని ఉండే ఆత్మ దేహం పడిపోగానే తనకు ఆ దేహంతో ఏ సంబంధం లేనట్టు తన మానన వెళ్లిపోయి వేరే దేహంలో ప్రవేశిస్తుందా? ఆ ఆత్మకు తాను ఇప్పటి వరకు ఉన్న శరీరం పైన తన కుటుంబ సభ్యుల పైన నమ్మకారం ఉండదా అని అడుగుతాడు. గరుత్మంతుడు ప్రశ్నలన్నింటినీ సావధానంగా విని విష్ణుమూర్తి ఒక చిరునవ్వు నవ్వుతాడు. ఓ గరుడా, నీకు జీవుడు మరణించిన తర్వాత ఆత్మ ప్రయాణం గురించి వివరంగా చెబుతాను విను అంటూ చెప్పడం మొదలు పెడతాడు విష్ణుమూర్తి. జీవుడు గర్భసంచిలో ప్రవేశించక ముందే అతడి చావు పుట్టుకలు నిర్ణయించబడి ఉంటాయి. గత జన్మలో చేసిన కర్మల ఆధారంగా అతడు ఎటువంటి కుటుంబంలో పుట్టాలి, ఎటువంటి జీవితం అనుభవించాలి, ఎలా మరణించాలి అనేది ఆ విధిత ముందే లిఖించబడి ఉంచుతాడు. అతడు గత జన్మ యొక్క కర్మఫలం, ఏ జన్మలో చేసిన పాప పుణ్యాల ఆధారంగా అతడు ఏ విధంగా మరణించాలనేది నిర్ణయించబడి ఉంటుంది. వ్యాధుల వలన, ప్రమాదం వలన, లేక ఆత్మహత్య చేసుకోవడం వలన అతడు మృత్యువు సంభవించగానే ఆ జీవికి కేటాయించబడిన యమదూతలు సూక్ష్మ రూపంలో బొటన వేలు సైజులో ఉండే ఆత్మను శరీరం నుండి వేరు చేస్తారు. అలా చేసే సమయంలో తమ వద్దకు వచ్చిన యమభటులను చూసి ఎంతో భయపడిన ఆత్మ ఈ పంచభౌతిక శరీరం మీద ఆశ చావక తాను ఈ దేహం విడిచి రాలేను పరిపరి విధాలుగా దుఃఖిస్తూ తనకు తన వారి మీద ఉన్న ఆస్తి పాస్తుల పైన ఇంకా మమకారం తీరలేదని, తనను ఎక్కడికి తీసుకోవలద్దని యమభటులను వేడుకుంటూ ఉంటుంది. అయినా ఆత్మ ఘోషను పట్టించుకొని యమదూతలు శరీరం నుండి ఆత్మను వేరు చేసే సూక్ష్మ రూపంలో పార్థివ దేహానికి 13 అంగుళాల ఎత్తులో ఉండి అక్కడ జరిగే తంతునంతా ఈ ఆత్మకు చూపిస్తారు. ఆ సమయంలో ఆ ఆత్మకి ఈ జన్మలో నువ్వు ఎటువంటి కర్మలు చేశావు, నీ దగ్గర వారు ఎవరు దూషించేవారు, నీ గురించి నీ కుటుంబ సభ్యులు ఏమనుకుంటున్నారు తదితర విషయాలను యమదూతలు కళ్లకు కట్టినట్టు వివరిస్తారు. యమభటులు చెప్పింది అంతా విన్న ఆత్మ పరిపరి విధాలుగా ఘోషిస్తూ, అయ్యో, నేను బ్రతికి ఉన్నంత కాలం కన్ను మిన్ను కానుక ఇన్ని తప్పులు చేశానా, ఈ దేహం శాశ్వతం అనుకున్నా, ఆస్తులు కూడా పెట్టుకొని ఇంకా పాపము కర్మలు చేసిన అంటూ అనేక రకాలుగా దుఃఖిస్తూ ఉంటుంది. ఈ సమయంలో తన కోసం తన కుటుంబ సభ్యులు ఏడవడం చూసి తట్టుకోలేకపోయిన ఆత్మ తన వారందరి చుట్టూ తిరుగుతూ పెద్దగా అరుస్తూ, ఇవేవి తన వారికి ఎవరికి వినపడవు. తన వారందరూ కడసారి చూపు చూసిన తర్వాత ఏ పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు, బంధువులు దహన సంస్కారాలు నిర్వహించడానికి శ్మశానానికి తీసుకువెళ్తారు. ఈ సమయంలో యమభటులు ఆత్మను కూడా శ్మశానానికి తీసుకువెళ్తారు. అక్కడ కట్టెలపై తన దహనం కాలి బూడిదైపోవడం తట్టుకోలేక నా ఆత్మ యొక్క ఇప్పటి వరకు నా శరీరాన్ని ఎంత ప్రేమగా చూసుకున్నాను, చిన్న గాయం కూడా తట్టుకోలేని నా శరీరం ఇప్పుడు కట్టెల్లో కాలిపోతుందంటే రోధిస్తూ ఉంటుంది. దహన సంస్కారాలు ముగియగానే యమభటులు తిరిగి ఆత్మను ఇంటికి తిరిగి తీసుకొని వచ్చి అక్కడ 12 రోజుల పాటు ఉంచుతారు. ఈ సమయంలో మరణించిన వారి కుటుంబ సభ్యులు 12 రోజుల పాటు పిండ ప్రదానం చేస్తూ ఉంటారు. అప్పుడు మరణించిన ఆత్మ యొక్క అంగములు పునర్నిర్మాణాన్ని జరుగుతుంది. చివరి రోజు నిర్వహించే పిండదానం వలన ఆత్మకు శరీరము, మాంసము వస్తుంది. 13వ రోజు శాస్త్రోక్తంగా పురోహితుడితో కర్మలు నిర్వహించి పిండ ప్రదానం చేసేటప్పుడు ఆ ఆత్మకు పైలోకాలకు వెళ్ళడానికి మార్గం సుగమం అవుతుంది. అయితే ఎవరైతే చనిపోయిన వ్యక్తికి ఎలాంటి కర్మలు నిర్వహించారో ఆ ఆత్మ ఆకలితో అలమటిస్తూ ఘోషిస్తూ పైకి కిందికి వెళ్ళలేక తన కుటుంబ సభ్యులు పిండదానం చేయలేకపోతారు అని ఆశగా ఎదురు చూస్తూ వారి మధ్యనే ప్రేత రూపంలో తిరుగుతూ ఉంటుంది. ఎప్పుడైనా తన కుటుంబ సభ్యులు పిండ ప్రదానం నిర్వహిస్తారో అప్పుడు
ఆత్మకు శాంతి లభిస్తుంది. 12 రోజుల పాటు సభ్యులు పిండ ప్రదానం నిర్వహిస్తారో అప్పుడే ఆత్మకు సద్గతులు లభిస్తాయి. 12 రోజుల పాటు తన కుటుంబ సభ్యుల మధ్యనే గడిపిన ఆత్మ 13వ రోజు తన వారందరికీ వీడ్కోలు పలికి యమభటులతో కలిసి యమలోకానికి పయనమవుతుంది. యమపురికి చేరే సమయంలో ఆత్మ సౌమ్యస్ వారి నాగేంద్ర భవనము మొదలైన 16 నగరాల ప్రయాణం చేయవలసి ఉంటుంది. ప్రయాణించి ఆత్మ 171వ రోజుకి జముని సోదరుడు ఆయన చిత్ర విచిత్ర రాజు పరిపాలించే వింత భవనం అనే నగరానికి చేరుకుంటుంది. ఈ నగరానికి అనుకోని వైతురుని నది ఉంటుంది. నరకంలోకి ప్రవేశించాలంటే ముందు ఈ వైతరణి నదిని దాటాల్సి ఉంటుంది. ఈ నదిని వీటికి బదులు చీము నెత్తురు సలసలా మరుగుతూ ఉంటుంది. ఇక్కడ ఆత్మకు తాను ఈ జన్మలో చేసిన పాపాలను అనుభవించడానికి వీలుగా ఒక యాతన శరీరాన్ని ఇస్తారు. దీనికి స్పర్శ వాసన ఉంటాయి. దీనిని అగ్నిలో వేసిన నొప్పి తెలుస్తుంది, కానీ భస్మం కాదు. యమకింకరులు దక్షిణ ద్వారము గుండా యమపూరికి చేరుస్తారు. జీవి మరణించినప్పటి నుండి ఇక్కడికి చేరుకోవడానికి సరిగ్గా 361 రోజులు పడుతుంది. మరణించిన తర్వాత 361 రోజుల నుండి 3 రోజుల పాటు సంవత్సరికాన్ని నిర్వహిస్తారు. జీవికి భూమిపైన ఉన్న సంబంధాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుందని విష్ణుమూర్తి గరుత్మంతునితో ఆత్మ ప్రయాణం గురించి వివరంగా చెప్తాడు. అందుకే హిందూ సనాతన ధర్మంలో చెప్తా ఉంటారు, ఎవరైనా పెద్దలు ఇంట్లో చనిపోతే వాళ్ళకి పిండ ప్రదానం తిలతర్పణం చేయమంటారు. ఒకవేళ తిలతర్పణం కానీ ఇలా చెయ్యకపోతే, పిండ ప్రదానం చేయకపోతే వాళ్ళ ఆత్మ వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అందుకే వారింట్లో కొన్ని సమస్యలు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఇలా అవ్వకుండా ఉండాలంటే మరణించిన పితృదేవతలకు తిలతర్పణం పిండ ప్రదానాలు తప్పకుండా చేయవలసిన కొన్ని రోజులు ఉంటాయి. అలాంటి రోజుని ఎవరు మిస్ చేసుకోకండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.